నా కామెడీ షో విక్రమార్కుడు సినిమా రీ రిలీజ్ చేయడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సో ఈ పాట చూసుకుని ఈ పాట విని విక్రమార్కుల్లో రవితేజ నేను అనుకుని ఫిక్స్ అవ్వకండి సార్. థ్యాంక్ యూ, బతికించావు. తర్వాత నువ్వే అంటావు చూడు చంపేశావని. అందులో నేను బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చేస్తున్నా. ఆహా, అవును నేను వచ్చేసాను. మా బావేడి ఒరే సత్తి సత్తిగా అరే నిజంగా చచ్చిపోతాం రా మేము. ఎందుకురా అరోం హర అత్తిలి చిరవర అడిగెడితే దరిద్రం దోలా తీరిపోద్ది. అది ఒక్కసారి చెప్పు బావా. హర మహాదేవ ఏంట్రా ఇది? హరహర మహాదేవ్ కాదు, హరోం హర అత్తిలి చిరవర అడిగెడితే దరిద్రం దోలా తీరిపోద్ది. అది చెప్పు. హరే రమరా అత్తలి సత్తి మహాదేవ. నేను కాళ్ళు ఎత్తామనుకో దర్జాను డోర్ తిరిపోద్ది. ఎవరన్నా వస్తారని చూద్దాం ఆగు. వా ఈ స్టేజ్ కూడా నాలాగే ఎంత తుడిచినా గలీజ్ గానే ఉంటుంది. నచ్చు అది ఎలా నచ్చిందిరా నీకు? ఎవరికి నచ్చట్లేదు. లక్ష్మీదేవి నిన్ను కనకరించింది తల్లి. అవునా స్వామి? మాతకు కింద కూర్చుని ఆ లచ్చిందేవి ఏదో పిలువు. వచ్చింది మా ఆకాశంలో వచ్చింది, మబ్బులోకి వచ్చింది, మాతమాకి వచ్చింది. ఇంటికి రాదా స్వామి? అయినప్పా నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకు ఎంత ఇస్తావు? నేను నీ రుణమే ముంచుకోలేను స్వామి. 116 ఇచ్చేస్తా. నీకు కొక్కొచ్చు కర్మదం నీ కక్కుర్తులు నా కమాండ్లో నీ కొక్కులో నా కమ్మలము దానవరా బాబు. నువ్వు లక్షలు దెబ్బి నాకు 116 ఇస్తావా? నువ్వు లక్షలు తీసుకుని మాకు 116 ఇస్తావా? మా ఓడ అలిగిండు. పద ముందు మనం ఇంటికి వెళ్దాం. జోలాలి నిద్రలోని నువ్వేం బాధపడకు, ఇది రిపేర్ చేయించి మేము తీసుకొస్తాం. అర్థమైందా? నువ్వు వెళ్ళి పడుకోమ్మా, లోపలికి వెళ్ళి పడుకో. పిల్లలు ఇంటికి ఏడిపిస్తావు. ఏంటి ఈ పిల్ల? అసలు ఎవరు ఈ పిల్ల? ఏమో నాకేం తెలుసు, ఎక్కడెత్తనం వేసావో ఏం జరిగిందో. ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా ఎస్సీ చెప్పినట్టు ఆ ఎస్సీ అంటే సమ్మలంతో ఇప్పుడు చూపాలుతాను సార్. రామ్ బాబుజీ. మా ఆవిడ కనిపించట్లేదు బాబుజీ. कितना दिन? 100 days బాబుజీ. 100 రోజుల్లో పంపిస్తా. మా ఆవిడ నా దగ్గర పిలిచి నాకు అన్యాయం చేస్తారా? మీకు తిక్క తెరచని ఒక ఎస్ఐ వస్తున్నాడు. మీకు జింతా ఎవడొస్తాడో రమ్మని రాడికి నేనేంటో చూపిస్తా. నాకు చూపిస్తున్నావు, రాడికి చూపించు. ఎవడో కొత్త ఎస్ఐ వస్తున్నాడంట, వాడిని నేనే నాశనం చేస్తాను రా. మా బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు? ఈ విక్రమ్ సింగ్ ఎవడు? ఆ పిల్లని ఏం చెయ్యాలి? ఎవరన్నా కనిపిస్తే బాగుండేదని నేను హెల్ప్ అన్న అడిగేటోని. 3 రోజుల నుంచి చూస్తున్నాడు కొత్త ఎస్ఐ. ఎవరి కొత్త ఎస్ఐ అంటే అది ఎవరి కొత్త ఎస్ఐ? ముందు ఎస్ఐ త్వరగా పిలిపించు. నువ్వేనా విక్కర్ సింగ్ రాకోర్? ఏమన్నారు సార్? నువ్వేనా విక్కర్ సింగ్ రాకోర్ అన్న. సార్ మీకు జాబ్ ఏ కోట? 4 తిరగని కోటాలు వచ్చిందా? నీకు తెలిసిపోయిందా? ఆ బాబుజీ ఉన్నాడు, ఆ బాబుజీని తీసుకొచ్చి జైలు వేయాలి. బాబుజీనంట జైలు వేయాలంట. ఓకే బాబుజీ.
ఎవడ్రా నువ్వు? కొత్త సార్ నువ్వేనా పొత్తి బాబొచ్చివి నీ కొంతదమ్మా జింత తచ్చి తచ్చి జింత తత్త ఈ జింత ఆ జింత జింత లేదు, దమ్ముంటే వాడితో కలబడండి మీరు. దమ్ముంటే కొట్టు రారా. దమ్ముంటే నన్ను కొట్టడం కదరా, నా తమ్ముడు టెట్లా వస్తాడు, వాణ్ణి కొట్టరా. టెట్లా బంటి బంటి వచ్చింది, బంటి వచ్చింది. బంటే కాదు, వాడు నా తమ్ముడు. చిట్లా కుట్ట చెట్లను కుట్ట. ఆడాలకున్నారు తాచత్తులాక ఎంత పరుగున్నాడు. నువ్వు ఎస్ఐ కదా, కలపడరా. అయ్యో 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 చచ్చిపోయాను బాబు. త్వరగా చేయరా. ఇదే ఉంది ఆ? ఇదే ఉంది. ఇంకో ఐడియా ఉందా? త్వరగా చేయమరా. ఇప్పుడే చెప్తాను పదార్థ तुम इंटी पेर दानु ఒంటి పేరు సీను అమితాబ్ బచ్చన్ కే పెద్ద బ్యాను గుట్కాలు 80% డాన్స్ 100 కొడితే పడిపట్టాలి లేవటాలు. నువ్వు బయటపడడానికి నేను ఆలోకాలు గుండాలి అనుకుంటున్నావా? రాదు విక్రమ్ సింగ్ రాదు. మా సొంతం సుభాష్ కాదబే ఎవరి బతి వాడు, అదే మన బలుపుల బతి, బాడీ లాంగ్వేజ్ బతి. కొడితే మెడిపిల్ తెచ్చి జరుపుకోవడానికి నీ ఆస్తులు కూడా సరిపోదు. వీడిని మీ పవర్ తో కాకుండా మీ నాలుగుతో చంపేశారా? సూపర్ శబాష్. సూపర్. సార్ మీకు ట్రాన్స్ఫర్ వచ్చింది సార్. ఎక్కడ? తుని మీ ఇంటికి. బాయ్ బాయ్. నా కూతురు నీ కూతురు నేను చూసుకుంటా కదా, నువ్వు వెళ్ళు. సరే చూసుకోతే. పాట అమ్మ పాట నీకు ఎవరు కావాలి? నాన్న. మీ నాన్న ఎవరో తెలుసా? ఎవరో కదా, మా మామయ్య. దాన్ని తీసుకెళ్తాను కదా. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. బ్రేక్ సో ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఓవరాల్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది. వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. మనోగర్ నూకరాజు మంచి కాన్సెప్ట్, చాలా బాగుంది. మనోడు ఇన్వాల్వ్మెంట్ క్యారెక్టర్ లో కలిసిపోయాడు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మంచి స్కిట్ వచ్చిన సందర్భాలు మాతో షేర్ చేసుకుంటారా? బేసిక్గా ఆశ, నేను మా రిలేషన్ మీకు తెలుసు. అందరి మధ్యన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు మా మధ్యలో కూడా చిన్న ఇష్యూ కాస్త అది పెద్దగా అయ్యి ఇంకా అయిపోయింది, ఎటుకటు సపరేట్ అయిపోతున్నాం అనేంత వచ్చింది. ఇక నాకు అర్థమైంది, రిలేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న గొడవలు ఉంటాయి, దాన్ని మనం సర్దుకుని వెళ్ళిపోవాలి. ఐ థింక్ ఇదే నెలలో మళ్ళీ నేను ఒక్కడగా ఉన్నవాడిని ఇద్దరుగా కూడా రావచ్చు. చాలా మంచి విషయం చెప్పారు. వి ఆల్ విష్ దట్ 2026 మీ ఇద్దరికి కలిసి రావాలని. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.